నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు, ఈ దేశం గుర్తించింది. ఆయన ఒక రాజనీతిజ్ఞుడని, పరిపాలనా దక్షుడని, పరిపాలన అందించడంలో మరి సుపరిపాలనలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య? నువ్వు కనీసం చిన్న గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగువి. నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి? కనీసం విజ్ఞత లేదు నీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీ నాయకుడిని అంత ఎగతాళిపరంగా మాట్లాడడానికి నువ్వు ఎక్కడ, ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు? ఎవరి ద్వారా వచ్చావు? ఎవరి వల్ల ఈరోజు రాజకీయంగా పైకి వచ్చావు? ఒకసారి నీ చరిత్ర చదువుకో, నీ చరిత్ర చూసుకో. తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఇవాల్టి చంద్రబాబు నాయుడు నిన్ను ఏ విధంగా తమ స్నేహహస్తం అందించి ఇవాళ నీకు ఒక ఉన్నత స్థాయి కల్పించారో ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు ఆ విజ్ఞత లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో అధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇవాళ బ్యాంకులు నిర్వహించే సర్వేల్లో, అవి మన బ్యాంకులు కాదు, ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటి జాతీయ అంతర్జాతీయ బ్యాంకు సర్వేలో వాళ్ళు ఇచ్చి విడుదల చేసినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ ఉంది. 25.3% పెట్టుబడులు ఆకర్షించింది ఈ ప్రభుత్వం అని చెప్పి బ్యాంకుల్లో వాళ్ళు చెప్తూ ఉంటే అది కూడా నేను నమ్మనంటే నీ కర్మది. దానికి ఎవడేం చేస్తాడు? ఇవాళ మనం ఎవరితో పోటీ పడుతున్నాం? ఒరిస్సాలో రాష్ట్రంలో 13.1% మాత్రమే పెట్టుబడులు ఈ సంవత్సరం. మహారాష్ట్ర, భారతదేశానికి ఆర్థిక రాజధాని బొంబాయి ఉన్నటువంటి రాష్ట్రం, 12.8% వాళ్ళకి పెట్టుబడులు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి 25.3%, 9 నెలల కాలంలోనే దేశంలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని అంటే దానికి కూటమి పరిపాలన, ముఖ్యమంత్రి యొక్క ఆయన పరిపాలన దక్షత అని చెప్పి చెప్పక తప్పదు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రాష్ట్రంలో భవిష్యత్తు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ఒక అద్వితీయమైనటువంటి రాష్ట్రంగా, భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఇవాళ మీరందరూ మీడియాలో చదివారు, మన జిల్లాలో మన పక్కనే ఉన్నటువంటి దగదర్తి మండలం కోతవేటు దూరంలో ఉంది మన అసనాపురానికి. అందులో 432 ఎకరాలు ప్రభుత్వ భూమి డబ్బు కట్టి తీసుకొని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ భూమిని ఎయిర్పోర్ట్కి ఇస్తే 26వ సంవత్సరం డిసెంబర్ నాటికంతా కొత్త ఎయిర్పోర్టు, విమానాశ్రయం దగదర్తిలో రాబోతూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పక్కనే ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు 15,000 ఎకరాల పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామిక వాడని తిరుపతిలో పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు అన్యాయం చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి ఆలోచన చేసి కృష్ణపట్నం ఓడరేవుతోటి అక్కడ 15,000 ఎకరాల్లో వచ్చేటువంటి పారిశ్రామిక వాడను కూడా నెల్లూరు జిల్లాకి ఇచ్చి నెల్లూరు జిల్లా యువతకి భవిష్యత్తు చూపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పక తప్పదు.